ఏళ్లగా ఎదురుచూస్తున్న డిఏ పెంపుకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం ఒక కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ డిఏ, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ డిఆర్ను ఈ ఏడాది జనవరి 1 నుంచి 4% పెంచినట్లు పీయూష్ ప్రకటించారు. ఈ పెంపుతో ప్రస్తుతం 46%గా ఉన్న డిఏ బేసిక్ పేలో 50%కి చేరుతుంది. చివరగా డిఏ పెంపు 2023 అక్టోబర్లో చేశారు. అప్పుడు 4% పెంపుతో 46%కి డిఏ పెరిగింది. డియర్నెస్ అలవెన్స్ రిలీఫ్ కారణంగా కేంద్ర ఖజానాపై ఏటా 12,869 కోట్లు అదనపు భారం పడనుంది. దీని ప్రభావం 2024-25 ఏడాదిలో 15,014 కోట్లుగా ఉంటుంది. డిఏ పెంపుతో పాటు రవాణా, క్యాంటీన్, డిప్యూటేషన్ అలవెన్స్లను 25%కి పెంచారు. బేసిక్ పేలో 27%, 19%, 9% నుంచి వరుసగా 30%, 20%, 10%కి పెంచారు. గ్రాట్యుటీ కింద ప్రయోజనాలు ప్రస్తుతం ఉన్న 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. వివిధ అలయన్సుల పెంపుల వల్ల ఖజానాపై ఏటా 9,400 కోట్ల భారం పడనుంది. ఈ పెరుగుదల 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.